ఇంకా మన మన బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే, ఇషాన్ కిషన్ ఒకవేళ ఫెయిల్ అయినా, సూర్యకుమార్ యాదవ్ దబిడి దిబిడే. లేదు సూర్యకుమార్ యాదవ్ ఒకవేళ ఫెయిల్ అయినా తిలక్ వర్మ ఒకవేళ ఫెయిల్ అయినా హార్దిక్ పాండ్యా. ఇలా మొత్తం టీం మొత్తం హిట్టర్స్ అనమాట. హిట్టర్స్ ఉండడం వల్ల ఏమైందంటే ఒకరు ఫెయిల్ అయినా సరే, ఈవెన్ మనం కూడా చూసాం మన యూఎస్ఏ మీద అనుకుంటా, యూఏ మీద అనుకుంటా 29కి 3 ఉంది. అప్పుడు గెలవడం కూడా అసాధ్యం అనుకున్నది మన బ్యాటర్స్ అనేవాళ్ళు ఎవరు, సూర్యకుమార్ యాదవ్ 80 కొట్టాడు. అట్లాగే లాస్ట్ మన ఏషియా కప్లో కూడా చూసుకోండి. ఏషియా కప్లో కూడాను ఆల్మోస్ట్ 50కి 4 పడిపోయినాయి. 4 పడిపోయినా సరే ఆ రోజు కన్సిస్టెంట్గా ఆడింది ఎవరంటే తిలక్ వర్మ కానీ లేకపోతే ఆ రోజు మ్యాచ్ మనం గెలిచేవాళ్ళం కాదు ఫైనల్లో ఆసియా కప్. ఈ విధంగా ఇంకా మెయిన్ పాకిస్తాన్లో మెయిన్ ప్రాబ్లం ఎవరుంటే ఉస్మాన్ తారిక్. ఈ ఉస్మాన్ తారిక్ అతను ఏంటంటే ఆగి మరీ బౌలింగ్ వేస్తాడు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే అతను బ్యాటింగ్ చేసే వాళ్ళకి అతను బౌలింగ్ యాక్షన్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎందుకంటే లాస్ట్ పాకిస్తాన్కి ఆస్ట్రేలియాకి జరిగినప్పుడు క్యామరన్ గ్రీన్ కంప్లైంట్ చేశాడు, ఆయన త్రో చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇచ్చాడు. కానీ ఇతను ఏమన్నాడంటే మీరు త్రో లేదు ఏం లేదు, ఆల్రెడీ 2 times రెక్టిఫై చేసిన తర్వాతే అతన్ని ఆడిపిస్తున్నారు అనమాట. చాలా మంది వీరేంద్ర సెహ్వాగ్ కానీ లేదంటే చాలా మంది కూడాను మన హర్భజన్ సింగ్ వీళ్ళందరూ కూడాను ఆయన బౌలింగ్ యాక్షన్లో తేడా ఉంది.